మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. హీరోయిన్ ప్రత్యూష ఈ రోజు కూడా సినీ ప్రేమికులు ఆమెని మర్చిపోలేకపోతున్నారు. ప్రత్యూష సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన 4 ఏళ్లలోనే తమిళ్, తెలుగులో కలిపి మొత్తం 12 సినిమాల్లో నటించింది. ఆమె మొదటి సినిమా మోహన్ బాబు కూతురిగా రాయుడు సినిమాలో నటించింది. ఆ తర్వాత శ్రీరాములయ్య, సముద్రం, మనువీధి, చిరంజీవులు, స్నేహం అంటే ఇదేరా, ఇదేం ఊర్రా బాబు, కదల్ పూక్కల్, కలుసుకోవాలని ఇలా అనేక సినిమాల్లో ఆమె నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అసలు ఆమె నటించడం కాదు, చక్కగా జీవిస్తూ ఉండేది. ఏ సినిమాలో తను యాక్ట్ చేసినా కానీ మన ఇంట్లో అమ్మాయి సినిమాల్లో నటిస్తున్నట్టే ఉంది అని చాలా మంది అనుకునేవాళ్ళు. తను నటించిన చాలా సినిమాలు కూడా హిట్ అయ్యాయి. అయితే అనుకోకుండా ఆమె కెరీర్ అనేది పీక్ స్టేజ్లో ఉండగానే చనిపోవడం సినీ రంగానికి, ఆమె అభిమానులకి పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. 2002 ఫిబ్రవరి 23న తన ప్రియుడైన సిద్ధార్థ రెడ్డితో కలిసి ఆమె ఆత్మహత్య యత్నం చేశారు. ముఖ్యంగా కూల్ డ్రింక్లో విషం కలుపుకొని వీళ్ళిద్దరూ సూసైడ్ అటెంప్ట్ చేశారు అనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ట్రీట్మెంట్ పొందుతూ నెక్స్ట్ డేనే ప్రత్యూష మరణించారు. అయితే ట్రీట్మెంట్ తర్వాత ఆమె ప్రియుడైన సిద్ధార్థ రెడ్డి బయటికి వచ్చారు, డిశ్చార్జ్ అయ్యారు. అతని మీద కేసు కూడా బుక్ అయింది. ఆ తర్వాత కేసు అనేక రకాలుగా ముందుకు వెళ్ళింది. ఆమె మీద లైంగిక దాడి జరిగిందని, రేపు అలాగే హత్యాయత్నం జరిగిందని ఆమె తల్లి అయిన సరోజినీ దేవి గారు కేసు పెట్టడం అనేది జరిగింది. తర్వాత అనేక రకాలైన వాదోపవాదనలు జరిగాయి. అసలు ప్రత్యూష కేసులో ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను పాయింట్ టు పాయింట్ వివరించే ప్రయత్నం చేస్తాను. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ ప్రత్యూష కేసు. ముఖ్యంగా ఆమె కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును వెలువడించింది. ఏంటి అంటే ఈ కేసులో నిందితుడైన గుడిపల్లి సిద్ధార్థ రెడ్డి వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని న్యాయస్థానం చెప్పింది. బెయిల్ కోసం ఆయన వేసిన పిటిషన్ని కూడా కొట్టివేసింది. ప్రత్యూష హత్య కేసులో ముఖ్యంగా గతంలో ఇచ్చిన హైకోర్టు తీర్పు 2 ఏళ్ల శిక్షని కూడా ధర్మాసనం సమర్థించడం అనేది జరిగింది. ప్రత్యూష ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడే సిద్ధార్థ రెడ్డి అనే అతని ప్రేమలో పడింది. వీళ్ళిద్దరు కొన్నాళ్ళు లవ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె సినిమా రంగానికి వచ్చి సినిమాల్లో యాక్ట్ చేయడం అనేది మొదలుపెట్టారు. ఆ టైంలో సిద్ధార్థ రెడ్డి బీటెక్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత కొన్నాళ్ల తర్వాత వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7 గంటలకి వీళ్ళిద్దరూ ఆత్మహత్య యత్నం చేయడం అనేది జరిగింది. అసలు ఆ రోజు ఏం జరిగిందని వాళ్ళ అమ్మని అడిగితే ఆవిడ అనేక విషయాల్ని బయటికి చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా తెల్లవారి బెంగళూరుకి ఆమె బయలుదేరాల్సి ఉంది. కన్నడ సినిమాలో ఫస్ట్ అవకాశం వచ్చింది. అప్పుడు వాళ్ళంతా కూడా కుటుంబం మొత్తం ఎంతో హ్యాపీగా ఉంది. ఫేషియల్, వ్యాక్సిన్ చేయించుకోవడానికని తన కజిన్ అయిన సిరితో కలిసి బ్యూటీ పార్లర్కి వెళ్ళారు ప్రత్యూష. ఆ పార్లర్లో ఉన్నప్పుడే సిద్ధార్థ రెడ్డి అక్కడికి వచ్చాడు. ఫేషియల్ అయిపోయే వరకు కూడా అతను అక్కడ వెయిట్ చేసి ప్రత్యూషను తీసుకొని బయటికి వెళ్ళాడు. నేను కాసేపట్లో తిరిగి వస్తానని ప్రత్యూష శిరీషకి చెప్పడం కూడా జరిగింది. ఆ తర్వాత ప్రత్యూష కాసేపటికి తన తల్లి అయిన సరోజినీ గారికి కాల్ కూడా చేశారు. జయం సినిమాలో హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసినట్టు తేజ గారి నుంచి ఫోన్ వచ్చింది, నేను అక్కడికే వెళ్తున్నాను వారిని కలవడానికి అని చెప్పి ఆమె తన తల్లికి చెప్పింది. కానీ నిజం చెప్పాలి అంటే ఆమె అక్కడికి తేజ గారు ఆఫీస్కి వెళ్ళడం అనేది జరగలేదు. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు కానీ సిరి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ప్రత్యూష ఫోన్ అటెండ్ చేయలేదు. ఆ తర్వాత ఆమె గనక నిజంగా జయం సినిమాలో తేజ గారు కన్ఫర్మ్ చేసి ఉంటే గొప్ప సినిమా ఖచ్చితంగా హిట్ అనేది దక్కి ఉండేది. కానీ జయం సినిమాలో సదా హీరోయిన్గా ఈ రోజుకి కూడా మనకి గుర్తుండిపోయేలాగా చాలా చక్కగా నటించారు. నిజానికి అది ప్రత్యూష చేయాల్సిన సినిమా. ఆ తర్వాత అనుకోకుండా ఆత్మహత్య యత్నం చేయడం తన ప్రియుడితో కలిసి, ఆ తర్వాత ఇన్నేళ్ల పాటు 2.5 దశాబ్దాల పాటు ఆ కేసు కొనసాగిందనే చెప్పాలి. అయితే వీళ్ళిద్దరిని హాస్పిటల్లో చేర్చినప్పుడు ప్రత్యూష చనిపోయారు. ఆమె ప్రియుడైన సిద్ధార్థ రెడ్డి బయటపడ్డారు. దాంతో అతని మీద అనేక రకాలైన అనుమానాలు కలిగాయి. అయితే ఫస్ట్ తన బిడ్డ అసలు ఆత్మహత్యకి ఎందుకు పాల్పడిందో అని తన సొంతూరుకి తీసుకువెళ్ళి ఆమెని కర్మకాండాలు అనేవి చేశారు. ఆ తర్వాత టీవీలో రకరకాలైన అనుమానాలు ఆమె మీద రేపటం జరిగిందని, హత్యాయత్నం జరిగింది అని చెప్పేసి అనుమానాలు రావడంతో వాళ్ళ తల్లి వెనక్కి వచ్చేసి మళ్ళీ కేసు వేయడం అనేది జరిగింది. సిబిఐ విచారణ తర్వాత సిద్ధార్థ రెడ్డిపై 306 అంటే ఆత్మహత్యకు ప్రేరేపించడం, 309 ఆత్మహత్యకు యత్నించడం, అంటే ఈ 2
సెక్షన్ల ప్రకారం సిద్ధార్థ రెడ్డి మీద పోలీసులు కేసు పెట్టడం అనేది జరిగింది. ఛార్జ్ షీట్ కూడా వేశారు. 2004లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి 5 ఏళ్ల కఠిన కారాగార శిక్షను సిద్ధార్థ రెడ్డికి విధించారు. 5,000 జరిమానా కూడా విధించారు. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే 2011లో జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా 2 ఏళ్ల జైలు శిక్ష సబబే అని తీర్పు ఇచ్చింది. 4 వారాల్లో లొంగిపోవాలని సిద్ధార్థ రెడ్డికి న్యాయస్థానం సూచించడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆమె నటించిన లాస్ట్ సినిమా కలుసుకోవాలి అని, ఆ సినిమా కూడా ఉదయ్ కిరణ్ తో ఆమె యాక్ట్ చేశారు. వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసిన సినిమా, ఆ సినిమా రిలీజ్ అయి హిట్ కొట్టిన కొద్ది రోజులకే ప్రత్యూష ఇలా ఆత్మహత్యాయత్నం చేసి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత 2014 జనవరి 5వ తేదీన ఉదయ్ కిరణ్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంటే ఏదైతే ప్రత్యూష చివరి సినిమా కలుసుకోవాలని ఉందో ఆ సినిమాలో వాళ్ళిద్దరు కలుసుకోలేకపోయారు. స్వర్గానికి వెళ్ళైనా వాళ్ళిద్దరు స్నేహితులుగా కలుసుకుని ఉంటారు అని ఉదయ్ కిరణ్ గారి అక్క అయిన శ్రీదేవి గారు ఇందాక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు చెప్పడం అనేది జరిగింది. ఏది ఏమైనా కానీ ఇప్పుడు ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చింది. అది కూడా ఆత్మహత్యకు ప్రేరేపించడం, ఆత్మహత్యకు పాల్పడడం అనే 2 నేరాల కింద సిద్ధార్థ రెడ్డి మీద కేసులు నమోదయ్యాయి. అతనికి 2 ఏళ్ల జైలు శిక్షని గత హైకోర్టు ఏమైతే ఇచ్చిందో దాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అలాగే 4 వారాల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని చెప్పింది. మొత్తం మీద సినీ రంగంలో పీక్ స్టేజ్లో ఉన్న ప్రత్యూష ఇలా సడన్ గా ఆత్మహత్యకు పాల్పడడం అనేది ఇప్పటికి కూడా ఎంతో షాకింగ్ ప్రతి ఒక్కరికి. ఆమె గనక ఉంటుంటే ఇంకా ఎన్నో సినిమాల్లో నటించి ఉండేది, గొప్ప గొప్ప హిట్స్ ని సొంతం చేసుకుని ఉండేదని ఇప్పటికి కూడా ఆమె అభిమానులు, ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడుకుంటూ ఉన్నారు.